ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి పరిశుద్ధ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందన సమర్పణ చేసుకుంటున్నాను. దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో ఆయన యొక్క వాక్యాలు నేర్చుకోవడానికి, అలాగే నేను నేర్చుకున్నటువంటి విషయాలు మీకు నేర్పించుకోవడానికి దేవుడు చేస్తున్నటువంటి మహోపకారాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. ప్రియులారా, ఈ సమయంలో మన ప్రార్థన ద్వారా ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన మా తండ్రి, కృపలమునైన మీ పాదములకు ప్రభువైన క్రీస్తు ద్వారా వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ దాసు నేను మీ సముఖంలో కూర్చొని మీ మాటలు అందించుండగా, నేను ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా నేను వీక్షించేటటువంటి వీక్షకులు సులువుగా అర్థం చేసుకోలాగిన మీ దాసు నేను ఉపదేశించగలిగే ఆ పరలోక సమయ జ్ఞానాన్ని మీ దాసు నాకు దయచేయండి. విషయాలని చక్కగా నేర్చుకొని మీ యొక్క వాక్యాన్ని నేర్పించుకుంటూ నేను కూడా ఆత్మీయంగా ఎదుగుతూ మీకు ఇష్టకరం మేము బ్రతకగలిగే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని మేము ప్రార్థనతో ప్రారంభించగా తండ్రి, చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగి మీ మహిమార్థమై అనేకమైన విషయాలు నేర్చుకోగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని కొద్ది దినపాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్న మా గొప్ప తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదర సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనం మత్తయి, మార్కు, లూకాలో ఈ 3 సువార్తలను సినాప్టిక్ గాస్పెల్ అని పిలుస్తారు. ఈ యొక్క 3 సువార్తలని ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో ఉండగా ఆయన బోధించినటువంటి బోధన అంతటిని కూడా పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులకు ఆ కార్యములన్నిటిని గురించి వాళ్ళకి జ్ఞాపం చేశాడు. అలాగే వాళ్ళు కూడా కన్నులారా చూసినటువంటివి, చెవిలారా విన్నటువంటివి, చేతితో ముట్టి చూసినటువంటి వారు సాక్షులు కాబట్టి వారు ఏ విషయాలైతే యథార్థంగా చూశారో ఆ విషయాలన్నింటినీ మార్క్ గారికి కానీ లూకా గారికి కానీ సంగతుల్ని వివరించి చెప్పారు. వారు కూడా ఆ విషయాల్ని కూలంకుషంగా పరిశీలన చేసి లూకా గారు వాటన్నిటిని గ్రంథస్థం చేశాడు, మార్కు గారు గ్రంథస్థం చేశారు, మత్తయి గారు గ్రంథస్థం చేశారు. ఇందులో ఇంకా ఒక ప్రత్యేకంగా మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, అపోస్తులైనటువంటి పేతురు గారి యొక్క పరిచర్యని ఆయన 2వ అధ్యాయం ప్రసంగించింది మొదలుకొని అపోస్తుల కార్యగ్రంథంలో సుమారుగా 12 అధ్యాయాల వరకు ఆయన యొక్క పరిచర్య గురించి మనం చదువుతాం. ఆయన సుమారుగా బబులోను వరకు వెళ్ళి పరిచర్యని అందించినట్టుగా మనకు సాక్ష్యాలు దొరుకుతాయి. అలాగా అపోస్తులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళడానికి ముందుగా వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అనుసరించి యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి వారు సాక్షులుగా బ్రతికారు. అలాగా అపోస్తులందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. అపోస్తులైనటువంటి యోహాను గారు అయితే ఆయన అందరిలో ఆఖరిగా మరణించినటువంటి వాడు. ఆయన ఎఫెసులో పరిచర్యను అందించినట్టుగా
మనకు అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకు దొరుకుతాయి. వారు ఎక్కడికి వెళ్ళి పరిచర్యను అందించారో ఆయా స్థానిక సంఘాలలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధల్ని ఆ స్థానిక సంఘాలలో బోధించారు. వారు మాత్రం కాదు, మత్తయ్య గారు కానీ ఆయన ఏ ప్రాంతంలో ఎక్కడ ఉండి తన యొక్క పరిచర్యను అందించాడో ఆ పరిచర్యని వారు ఆ యొక్క స్థానిక సంఘాలలో బోధించారు. అలాగా మార్కు గారు ఎక్కువ శాతం పేతురు గారితో ప్రయాణం చేయడం చేత పేతురు గారి ద్వారా అనేకమైనటువంటి విషయాలు ఆయన కూడా క్రోడీకరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోసే సమయానికి మార్కు గారు మంచి యవ్వన ప్రేమలో ఉన్నటువంటి వాడు. ఆ విషయాలు కూడా మనం మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. లూకా గారైతే థియోఫిలా గారికి, లూకా గారికి మరి అపోస్తుల ద్వారా విన్నటువంటి కొంతమంది విశ్వాసులు క్రీస్తుని గురించినటువంటి స్వార్థను ప్రకటించినప్పుడు విని ఇది ఇలాగ నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వైద్యుడైనటువంటి ఒక మంచి ఫిజిషియన్ అయినటువంటి లూకా గారిని పంపించి వీటన్నిటినీ లూకా గారు క్రోడీకరించి థియోఫిలా పేరు పైన రోమా గవర్నర్కి ఈ యొక్క స్వార్థ రాసినట్టుగా మనం చదువుతాం. తర్వాత లూకా గారు ఎక్కడెక్కడ పరిచర్యను అందించాడో ఆ పరిచర్యలో అపోస్తులు ఏదైతే బోధించారో వాటిని వారికి నేర్పించినట్టుగా మనం ఆలోచించగలుగుతాం. అలాగా మనం ఈరోజు మన పాఠంలో మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 16 నుండి 16వ వచనం నుండి 30 వచనాల వరకు ఉన్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. అలాగే దేవుని చిత్తమైతే మరొక పాఠంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి 27 వచనాలకు ఉన్నటువంటి విషయాలు చదువుకుందాం. అలాగే లూకా సువార్తలో 10వ అధ్యాయము 25 వచనం నుండి 37 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలని చదువుకుందాం. అయితే ఒక్కొక్కరు తమకు అనుగ్రహింపబడినటువంటి విషయాలని, ఒక్కొక్కరు తాము విన్నటువంటి విషయాలని వారు బోధించినటువంటి విధానంలో మనం చూడగలుగుతాం. ఆ విధానంలో మనం గమనించుకున్నప్పుడు మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాటల్ని మనం ఆలోచించి పరిశీలన చేద్దాం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి మంచి కార్యం చేయాలని ఆయనను అడిగాను. నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలని ఆయన అడిగాడు. ఆ అడిగినటువంటి వ్యక్తి ఎవరు అని కొద్దిగా మనం 22వ వచనంలో గమనిస్తే, అయితే ఆ యవ్వనుడు అనేటువంటి అద్భుతమైన మాటను చెప్పాడు. యవ్వనుడు సాధారణంగా 13 సంవత్సరం నుండి 19 సంవత్సరముల ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు అని ఇక్కడ చెప్పబడింది. ఈ యవనస్తుని గురించి ఇంకొక మాటను మనము ఆలోచించినప్పుడు లూకా గారు ఒక అద్భుతమైనటువంటి పరిచర్యని, ఈ యవనస్తుని గురించి ఒక పరిచయాన్ని మనకు అందించాడు. ఆ పరిచయంలో ఏమని చెప్పాడంటే, ఆయన్ని లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మోపదేశకుడు లేచి అని అన్నాడు. అంటే ధర్మోపదేశకుడు అని అంటే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు బోధించేటువంటి ఒక బోధకుడు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు.
ఇతనినే పరిసయుడు అని కూడా అంటారు. ఈ యొక్క ధర్మోపదేశకుడు వాస్తవానికి మోషే పీఠాన్ని అలంకరించినటువంటి వ్యక్తి ఇతను. మీరు గమనించండి, మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు మోషే పీఠమును అలంకరించినటువంటి వారు, మోషే స్థానాన్ని అలంకరించినటువంటి వాళ్ళు ఈ పరిసయ్యులు, ఈ ధర్మోపదేశకులు. ఇశ్రాయేలీలు అరణ్యము నుండి ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యముకు వచ్చినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు బోధించచ్చు. పూర్వము 2500 సంవత్సరములకు పూర్వం, మోషేకి 2500 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి విషయములను, అంటే ఆది కాండము 1వ అధ్యాయము నుండి సుమారుగా నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని ఇశ్రాయేలీయులకు ఆ మోషే పీఠమందు కూర్చొని దేవుడు సృష్టిని ఎలాగ ప్రారంభించాడు, మానవుని ఎలాగ నిర్మించాడు, మానవుడు ఎలాగ పతనమయ్యాడు, మానవుని యొక్క కుటుంబము ఎలాగ ప్రారంభమైంది, ఆ వంశవళులు ఎలాగ ప్రారంభమయ్యాయి, నోవాహును గురించినటువంటి చరిత్ర, అబ్రహామును గురించినటువంటి చరిత్ర, అలాగే ఇశ్రాయేలు ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఆ చరిత్ర వరకు పరిశుద్ధాత్ముడు వెనువెంట మోషేకు తోడుగా ఉండి ఈ విషయములన్నిటిని వాళ్ళకి నేర్పించుకుంటూ వచ్చాడు. అలాగా ఆ మోషే పీఠం అనేటువంటిది కూర్చొని మోషే ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. అదే స్థానాన్ని అలంకరించినటువంటి ధర్మోపదేశకులను, శాస్త్రులను ఇశ్రాయేలు ప్రజలకు బోధించేటువంటి వాళ్ళు. దాన్నే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ వచనం చెప్పాడు, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకూడదు అని అన్నాడు. అంటే వారి బోధ బాగుంది, వారు ప్రజలకి చెప్పేటువంటి ఉపదేశం వాళ్ళ హృదయాలకు హత్తుకునే రీతిగా ఉంది. అయితే ఈ ధర్మోపదేశకులు వాటిని వారు అనుసరించి నడుచుకోరు. అందుకని వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ క్రియల చొప్పున మీరు నడవద్దండి. వారు మీతో ఏమైతే బోధిస్తూ ఉన్నారో ఆ బోధని మీరు గైకొనండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఈ ధర్మోపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు మోషే పీఠంను అలంకరించినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించినటువంటి ఇంకొక విషయాన్ని మనం గమనించుకుంటే, తమ్మును తాము ఎలాగ ఆలోచించుకుంటారంటే, రోమీలకు రాసినటువంటి పత్రికను గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు యూదులను ఉద్దేశించి, సున్నతి పొందినటువంటి వాళ్ళని గురించి ఉద్దేశించి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళని ఉద్దేశించి, ధర్మశాస్త్రం బోధించేటువంటి బోధకుడు ఎలా ఉన్నాడో అతని విషయాన్ని గురించి పౌలు గారు స్పష్టంగా చెప్పేశారు. ఈ ధర్మోపదేశులు తమను తాము ఎలాగా ఆలోచించుకుంటూ ఉన్నారో ఒకసారి మనం గమనిస్తే, 18వ వచనం చూడండి. 2వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన చిత్తముని ఎరిగి
ధర్మశాస్త్రమునందు ఉపదేశము పొందిన వాడవై. అంటే ధర్మశాస్త్రము ఉపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు, అంటే నేర్చుకున్నటువంటి వాళ్ళు. పౌలు గారు కదా గమనీయుల యొక్క పాదాల దగ్గర కూర్చొని ఎలాగ నేర్చుకున్నాడో, అలాగే ధర్మోపదేశకుడు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ఉపదేశించాలంటే అలాగ మరొక గురువు దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు. ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైనటువంటి వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. ధర్మశాస్త్రం ఎంత గొప్పదో చెప్పాడు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడును. ఎటువంటి వాడు అంటే అండి, నెంబర్ 1, గ్రుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండేటువంటి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నావని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా అని అన్నాడు. అంటే ధర్మోపదేశకులు తమను తాము ఎలాగ ఆలోచించుకుంటారు అంటే, గుడ్డి వారికి త్రోవ చూపేటటువంటి వారు, చీకటిలో ఉండేటువంటి వారికి వెలుగును చూపించేటువంటి వాళ్ళు, బాలురకు ఉపాధ్యాయుడు, బుద్ధిహీనులకు శిక్షకుడనై ఉన్నాడంట. అలాగ తను తాను ఆలోచించుకునేటువంటి వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రము కలిగినటువంటి వ్యక్తి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవమును స్వతంత్రించుకున్నటకు నేనేమి మంచి కార్యములు చేయవాలని అడిగాను. అంటే ఇశ్రాయేలీలు తాము మంచి క్రియలు చేయడం చేత నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. అందుకని రోమిలకు రాసినటువంటి పత్రికలు చాలా విషయాలు ఉన్నాయి. ఎవడును క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడు. మన క్రియలన్నీ కూడా పౌలు గారు అంటూ ఉన్నాడు, మురికి గుడ్డ లాంటివి అని చెప్పేశాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. అంటే మనుషుని యొక్క సత్క్రియలన్నీ కూడా మురికి గుడ్డ లాంటివి. ఒక మెకానిక్ షాప్లో మెకానిక్ పని చేస్తాడు. ఆ చొక్కాకు, ఆ ప్యాంటుకు గ్రీసు, ఆయిలు అంతా వద్ది. దాన్ని తాను వారానికి ఒక్కసారి ఉతికేసుకున్నా, ఎంత మంచి సబ్బులో పెట్టి ఎంత ఉతికినా దాని యొక్క ఆ గ్రీసు, ఆయిల్ యొక్క మార్కులు అక్కడ నుండి పావు. అలాగా మానవుని యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలాంటివి. కాబట్టి ఇతడు ఏదో మంచి పని చేస్తే తాను నిత్య జీవాన్ని పొందుతాడనేటువంటిది ఆలోచన అతనికి. అంటే తాను ఇంతవరకు ఏదైతే మంచి క్రియలు చేస్తూ ఉన్నాడో ఆ మంచి క్రియలు తనను ఇంకా సంపూర్ణ సిద్ధి కలిగజేసినట్టుగా తన మనసుకు అనిపించలేదు. యేసు ప్రభు యొక్క బోధనల్లో తను ఏం గుర్తించుకోగలిగాడంటే, నేను ఇంకా నిత్య జీవాన్ని వారసుడు అవడానికి తనకు ఇంకా ఏదో కొదువు ఉన్నట్టుగా తన మనసు ఇంకా కొదువునే చూపిస్తుంది అతనికి. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నిత్య జీవమును స్వతంత్రించుకోవటానికి నేనేమి మంచి పని చేయవాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రశ్నించాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ దగ్గర వివరించాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇందులో మీరు కానీ గమనించుకుంటే ఒక యవనస్తుడు, ఇట్స్ వండర్ఫుల్. యవనస్తుడు అంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరంలో ఉన్నటువంటి ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఏ మంచి పని చేయాలని అడుగుతూ ఉన్నాడంటే, ఇట్స్
ఈజ్ అ వండర్ఫుల్. ఈరోజు మన స్థానిక సంఘాలు ఉన్నటువంటి సంఘ సభ్యులను గమనించండి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన యవనస్తులను గమనించండి, మన పిల్లల్ని ఆలోచించండి. ఇలాగ నిత్య జీవం పట్ల అక్కర కలిగి, ఆసక్తి కలిగి, మక్కువ కలిగి, ఆ నిత్య జీవం నిమిత్తం మన బిడ్డలైనా ఆలోచించగలుగుతూ ఉన్నారా? లేక మన సంఘస్థులైనా నేను నిత్య జీవమునకు వారసుడు కావాలంటే నేనేమి చేయలేనటువంటిది వాళ్ళైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రియులారా, ఇలాగ ఆలోచన చేస్తే కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ కుటుంబము పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క కుటుంబం పోలి ఉంటాయండి. కుటుంబంలో మనశ్శాంతి కలిగి ఉంటారు, కుటుంబంలో నెమ్మది కలిగి బ్రతుకుతారు. ఆ కుటుంబము అంత అద్భుతంగా ఉంటుందండి. పరలోకపు తండ్రి ఆ కుటుంబం పట్ల ఎంతో ఆనందపడి ఆయన సంతోషిస్తాడు. అంత అద్భుతమైనటువంటి విషయం. అటువంటి ఒక యవ్వనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవమును స్వతంత్రించుకోవటకు ఏ మంచి కార్యములు చేయాలని అడిగాను. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల, ఎక్కడికి? నిత్య జీవంలో నువ్వు ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకు ఆ యవ్వనుడు అంటూ ఉన్నాడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా. అంటే ఆజ్ఞలు ఇంకేయో ఉన్నాయి, ఏయో ఆజ్ఞలు, ఈయన ఏదైనా క్రొత్త విషయాలు చెబుతాడేమో అని అనుకుంటా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మాట, నంబర్ 1, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననిదే అని అన్నాడు. ఎన్ని ఆజ్ఞలు అండి? 6 ఆజ్ఞలు. ఇక్కడ ఎక్కడే కానీ దేవుని ప్రేమించమని అక్కడ చెప్పినట్టు కనబడలేదు. ఎవరు ప్రేమించమన్నాడు? నీ తోటి సహోదరుని, మానవునిగా గౌరవించమని చెప్పాడు. నిన్ను నువ్వు ఎలాగ పోషించుకుంటావో, నిన్ను నువ్వు ఎలాగ సంరక్షించుకుంటావో, అలాగ నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమన్నాడు. ప్రియులారా, మన సొంత శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తాం, ఎలాగ సంరక్షించుకుంటాం, అలాగ మన పొరుగు వారిని మనం ఏం చేస్తే ప్రేమించాలని ప్రభు చెప్పాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు ఆలోచనలో ఉన్నాయి. వివరించుకుంటూ పోతూ ఉంటే సమయము గతించిపోద్ది, సమయం సాలదు. అయితే ఆ యవ్వనుడు చెప్పినట్టు మాటను మీరు గమనించండి. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీను అనుసరించుతూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువయ్యమని ఆయన అడిగేశాడు. అది ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తుడు నరహత్య విషయంలోనూ, వ్యభిచరించేటువంటి విషయంలోనూ, దొంగలించేటువంటి విషయంలోనూ, అబద్ధ సాక్ష్యం పలికేటువంటి విషయంలోనూ, తల్లిదండ్రులను సన్మానించేటువంటి విషయంలోనూ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమైనటువంటి విషయాలు, 6 విషయాల్ని చిన్ననాటి నుండి వాటిని గైకొని నడుస్తూ ఉన్నాడు. అంటే ఈ యవ్వనస్తులు చెప్పిన ప్రకారంగా ఆలోచన చేస్తే, ఇలాగ మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే ఈ క్రెడిట్ ఆ యవ్వనస్తుడికి చెల్లదు. ఆ యవ్వనస్తుని పెంచినటువంటి ఆ తల్లిదండ్రులకు ఆ గౌరవం, ఆ సన్మానం ఆ తల్లిదండ్రులకు దొరకదు. ఎంత అద్భుతంగా పెంచారండి ఇశ్రాయేలీయులు. ఆ యవ్వనుని ఎంత అద్భుతంగా పెంచారు. నాకైతే ఆశ్చర్యం, అద్భుతంగా పెంచారు. చిన్ననాటి నుండి వాటిని గైకొని ఆయన అనుసరించి నడుస్తూ ఉన్నాడు. అంటే అందుకేసు నువ్వు పరిపూర్ణ అవుటకై
కోరిన ఎడల, నువ్వు పరిపూర్ణుడు అవడానికి కోరిన ఎడల ఏం చేయాలంటే, నీవు పరిపూర్ణుడు అవుటకై కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని అన్నాడు. ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయేశాడు. మిగుల ఆస్తిపరుడు. యేసుప్రభు మరొకటి ఏదో చెబుతాడు అనుకున్నాడు. అయితే ప్రభు అలాగ చెప్పలేదు. నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలగద్దన్నాడు. నీ వచ్చి నన్ను వెంబడించమంటే తన ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆలోచించండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన బోధలో ధనము కలిగి ఉండు, దేవుని కలుగుండని ఆయన ఎక్కడా చెప్పలేదు. అలాగని ధనం వద్దని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఆ యవనుడు ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యమును, నిత్య జీవనం స్వతంత్రించుకోవాలంటే ఏదో ఆటంకం ఉంది. ముందు ఆ ఆటంకాన్ని అతని దగ్గర నుండి తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఆస్తిని అమ్మన్నాడు. అంటే ఆటంకం ఏదుందని అర్థమవుతుంది. అక్కడ తన ఆస్తి తనకు ఆటంకంగా ఉంది. అది తర్వాత ఆలోచన చేస్తాం. తన ఆస్తి తనకు ఎలాగ ఆటంకంగా వచ్చిందో విషయాలు మనం ఆలోచన చేస్తాం. అంటే ఆటంకం ఏదైతే ఉందో ఆటంకాన్ని తొలగించుకోవడం చాలా మంచిది. ఇక్కడ విషయాన్ని మనం ఇంకా బాగుగా గమనించుకుంటే, నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే క్రీస్తును వెంబడించితే నీకు పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ ఆస్తి నమ్ము, బీదలకు ఇచ్చిరా, నన్ను వెంబడించు, నీవు నేను కలిసి పరదేశంలో ఉందాం, పరలోకానికి వెళ్దాం అని యవనస్తుడికి చెప్పాడు. అయితే అతనికి అది నచ్చలేదు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడో 23వ వచనంలో ఒక మాట అన్నాడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఏంటండి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఏం ప్రవేశించద్దంటండి? ఒంటె ప్రవేశించద్దంటండి. అందుకే కింద చెప్పాడు, శిష్యులు ఎలాగైతే ఎవరయ్యా రక్షణ పొందుతారంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. ఈరోజు సూది బెజ్జాన్ని తీసుకోండి. సూదిని ఇలా చేత పట్టుకొని ఒక్క దారం వేయాలంటే, కన్నులు బాగా ఉంటే ఒక్క దారం ఎక్కించగలదు. అదే ఆ బెజ్జంలో 2 దారాలు వేయాలంటే చాలా కష్టపడాలి. ఆ 2 దారాలని అందులో పెట్టాలంటే కన్నులు ఇంకా చాలా తేటగా ఉండాలి. నాగలాగా అద్దాలు వేసుకొని ఆ చూపు బాగుంటే ఆ రంధ్రంలో క్లీన్గా ఆ దారాన్ని వేయగలుగుతాం. అది చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ఒక సూది బెజ్జంలో ఏం ప్రవేశించద్దంటండి? ఒంటె ప్రవేశిస్తుందంట.
ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేడటండి. అంటే సూది బెజ్జం దేని గురించి చెప్పాడైనా? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఆ యవ్వనుకు ఉన్నటువంటి ఆటంకం ఒకటే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలన్నట్లయితే తన్ను తాను నిరాకరించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను కూడా నిరాకరించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను, అంటే తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, దాన్ని దక్కించుకున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నాడలా అతనికి ఏమీ ప్రయోజనం అని చెప్పేశాడు. అంటే ఒకడు క్రీస్తును వెంబడించాలన్నట్లయితే తను తాను నిరాకరించుకొని తన సిలువ, అంటే శ్రమలు, ఇబ్బందులు అనేటువంటి వాటిని తన భుజం మీద పెట్టుకొని వెంబడించాలి. అంటే వెంబడించాలి అని అన్నప్పుడు తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, భార్యనైనను, బిడ్డలనైనను, భూములైనను, ఇండ్లనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు నాకు శిష్యుడు కానేరుడు అని చెప్పేసాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కంటే మరి దేనిని కూడా ఏం చేయకూడదు అంటండి, ఎక్కువగా ప్రేమించకూడదు. ధనవంతుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిత్య జీవమును కన్నా ధనమును ఎక్కువగా ప్రేమించాడు. అందుకు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అందుకని ధనవంతుడు రక్షణ పొందుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అని చెప్పాడు. ప్రియులారా, క్రీస్తును వెంబడించాలన్నా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా తను తాను నిరాకరించుకొని తన సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించాలి. ఈ వెంబడించేటువంటి విషయంలో నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం వస్తున్నాయి. మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నాడు 8వ అధ్యాయంలో. రాగానే జనసమూహం ఆయన్ని వెంబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అందులో ఉన్నటువంటి ఒక శాస్త్రి వచ్చాడు. క్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, నేను ఈ దరి నుండి ఆ దరికి నేను ప్రయాణించాలి అని అన్నాడు ఓడలో. అప్పుడు ఒక శాస్త్రి అక్కడ నిల్చుండి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినానో నేను నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతను చూసి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, పక్షులు బయట తిరిగి వస్తాయి, ఉదయమంతా వేటాడు వస్తాయి, భోజనం సంపాదించుకొని వస్తాయి, రాత్రి కాగానే తన గూడులో నివసిస్తాయి. అలాగే నక్కలు ఉన్నాయి, ఉదయం అంతా వేటాడతాయి, వేటాడి భక్షించి తాను వచ్చి ఆ గుహలలో నివసిస్తాయి. అయితే మనుష్య కుమారుడు ఎక్కడ ఈ రాత్రి తలవాల్చుకుంటాడో ఆయనకే తెలియదు, ఏ గృహంలో నివసిస్తాడో తెలియదు. ఎక్కడ కూడా స్థలం దొరకకపోతే ఆయన కొండల మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఉండి కొండల మీద ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసేటువంటి వాడు ఆయన. రాత్రంతా ప్రార్థన చేసేటువంటి. కాబట్టి మనుష్య కుమారునికి ఏం లేదంటండి, తలవాల్చి పండుకోవడానికి కూడా స్థలం లేదని చెప్పేసి. అయితే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నాకు అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. అతడు ఒక మాట అన్నాడు. క్రీస్తు ప్రభు తనను పిలవగానే, అయ్యా మీరు 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకోండి.
21 వచనం అంటూ ఉన్నాడు, శిష్యులలో మరొకడు, ప్రభా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని ఆయన అడిగగా. ఏమడిగాడంటండి? నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అవకాశం ఇవ్వని అడిగాడు. అంటే తన తండ్రి బహుశా మరణించాడు. తండ్రి యొక్క అంత్యక్రియలు కుమారుడుగా తన ధర్మాన్ని నెరవేర్చాలి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపదేశం చేస్తున్నాడని విని ప్రభుని యేసుక్రీస్తు యొక్క బోధన వినడానికి తన తండ్రి యొక్క పార్థివ శవాన్ని విడిచిపెట్టి వచ్చాడు. యేసుప్రభు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు కాబట్టి నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. వెంటనే అతను అంటున్నాడు, అయ్యా, నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు సెలవు ఇవ్వమంటే యేసుప్రభు అంటున్నాడు, మృతుల్ని తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోవడం అంటే ఏంటండి? అంటే ఒక సచ్చినటువంటి శవం మరొక సచ్చినటువంటి శవాన్ని ఎక్కడైనా భూస్థాపన చేసినట్టుగా, ఎక్కడ గోతులు పెట్టినట్టుగా చరిత్ర ఎక్కడైనా ఉందండి? అంటే మృతులు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాం. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎప్పుడు చనిపోయండి? నీ యొక్క అపరాధములు, నీ పాపములు. పాపము ఎప్పుడు చేసావంటే అబౌట్ 13 నీ యొక్క యవ్వన ప్రాయములో. అందుకనే నీ యవ్వన కాలం ముందు సంతోషపడు, ఆనందపడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు లెక్కలోకి తీసుకొస్తానని చెప్పాడు. అంటే నువ్వు 13 సంవత్సరాలు ఎప్పుడైతే నువ్వు పాపం చేయడానికి ప్రారంభించావో అప్పుడే దేవుని యొక్క దృష్టిలో చనిపోయావు. అందుకని చచ్చినటువంటి వ్యక్తి దగ్గర దుర్వాసన కొడతా ఉంది. కాబట్టి ఆ చచ్చినటువంటి వాడు క్రీస్తును ఎరగనటువంటి వాడు, క్రీస్తులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని ఎరగనటువంటి వాడు చచ్చిపోయాడు. అలాగే క్రీస్తును ఎరగనటువంటి వాళ్ళు బ్రతికున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సమాధి చేస్తారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే ప్రియులారా, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలన్నా, లేక క్రీస్తును వెంబడించాలన్నా మనం క్రయాన్ని మనం చెల్లించాలి, క్రయం ఇవ్వాలి. క్రయం లేకుండా ఆయనని వెంబడించడానికి అసాధ్యం. క్రీస్తును గురువుగా నువ్వు స్వీకరించాలంటే నువ్వు నీ క్రయాన్ని చెల్లించాలి. ఇక్కడ క్రయం నువ్వు చెల్లించాలంటే ఆ క్రయం నిన్ను నువ్వు నిరాకరించుకొని తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. ఈరోజు ప్రియులారా, మీరు కానీ నేను కానీ మన స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం. గురువుల దగ్గర కూర్చొని, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు నేర్పిస్తే చదువు నేర్చుకున్నాం. వాళ్ళు కూడా ఉచితంగా మనకు విద్యను ఇవ్వలేదు. వారికి మనం ఫీజును కట్టాం, ఫీజులు చెల్లించాం. ఆ ఫీజు తీసుకొని వాళ్ళు తమను తాము పోషించుకొని, కుటుంబాలు పోషించుకుంటూ మనకు విద్యను నేర్పించారు. కాబట్టి వాళ్ళు మనకు గురువులు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం. అలాగా క్రీస్తును నువ్వు గురువుగా నువ్వు అంగీకరించినట్లయితే నిన్ను నువ్వు నిరాకరించుకోవాలి, నువ్వు సిలువను ఎత్తుకోవాలి. క్రీస్తుని ఏం చేయాలండి? వెంబడించాలి. అయితే ఆ యవ్వనుడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ ముఖం చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జలు ఒంటె దొరట సులభం అని చెప్పాడు. ఇది మనుషులకు అసాధ్యమే రక్షణ పొందడం, అయితే దేవునికి మాత్రం సమస్తం సాధ్యం. ప్రియులారా, ఇక్కడ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా దుర్లభం అని చెప్పాడు. అలాగైతే మీరు కానీ గమనించుకుంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు సుమా, 12వ అధ్యాయంలో పిలిచాడు. ఆదికాండం
1-2 వచనాల్లో మనం కానీ గమనించుకుంటే, అబ్రహమా, నీ స్వదేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి బయలుదేరి నేను చూపించేటువంటి దేశమునకు బయలుదేరు అన్నాడు. అప్పటికి అబ్రహాము ఆ ప్రాంతం విడిచి బయలుదేరే సమయానికి 75 సంవత్సరములు ఈడుగలవాడు. శారమ్మ 65 సంవత్సరాలు ఈడుగలిగినటువంటి వృద్ధులు. వాక్యానుసారంగా మనం ఆలోచించుకున్నా మన ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధికంగా ఉంటే 80 సంవత్సరం. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా చాలా వయసు పైబడినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు, స్వదేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు, నేను చూపించేటువంటి దేశానికి బయలుదేరమన్నాడు. మరి ఎంత సమయం తీసుకున్నారో మనకైతే తెలియదు, కానీ బిడ్డలు తాము కన్నులారా చూడనటువంటి దేశానికి దేవుడు పిలవగానే తన స్వదేశాన్ని వదిలిపెట్టారు, తన బంధువులను వదిలిపెట్టారు. కన్నులారా చూడనటువంటి దేశం సుమారుగా 1500 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. బబులోను సామ్రాజ్యం మంచి వైభవంతో కూడినటువంటిది, ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి దేశం. అప్పటికే అక్కడ విద్యాలయాలు ఉన్నాయి, స్కూల్ కూడా ఉంది అక్కడ. అటువంటి యూఫ్రటీస్ అనేటువంటి నది పారుతూ ఉంది. సమృద్ధి కలిగినటువంటి పాడి పంటలు కలిగినటువంటి దేశం. ఆ దేశాన్ని వదిలిపెట్టి రమ్మంటే ఎలాగొస్తారండి? అయితే అబ్రహాం గారు తన స్వదేశాన్ని వదిలిపెట్టాడు, తను పుట్టి పెరిగినటువంటి స్వదేశాన్ని వదిలిపెట్టాడు. తన రక్త సంబంధులు, తన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అక్కడున్నటువంటి ఆ రక్త సంబంధులు అందరినీ వదిలిపెట్టాడు. ఈరోజు మన స్వదేశాన్ని మనం వదలలేం, మన బంధువులను కూడా మనం వదలలేం. అబ్రహాం గారు అంత గొప్పవాడండి. పిలవగానే సమస్తాన్ని వదిలిపెట్టి బయలుదేరుతామంటే ఒక యవనస్తుడు వచ్చాడు, లోతు. పెదనాన్నగారు, నేను నీతో కూడా వస్తాను. మంచిది. ఒక యవనస్తుడు తనతో కూడా ఉండడం ఎంతో గొప్ప విషయం. అలాగ తీసుకొని తన కలిగిన వాడితో ఆ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు. 1500 కిలోమీటర్లు. మరి ఆ ప్రయాణము ఎలాగ చేశాడు? ఎండ తీవ్రతకి రాత్రులలో ఎక్కడ ఆ టెంట్లు గుడారాలు వేసుకున్నాడో తెలియదు. త్రాగడానికి నీళ్ళు వ్యవస్థ ఎలాగ చేసుకున్నారో తెలియదు. ఆహారం ఎలాగ సమకూర్చుకున్నారో తెలియదు. అలాగా చూడనటువంటి దేశానికి బయలుదేరి వచ్చారు. అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి కానాను దేశాన్ని అన్నట్టు ఒక దేశాన్ని తనకు స్వాచ్ఛంగా ఇచ్చాడు దేవుడు అబ్రహాం. తనకు పశువుల మందనిచ్చాడు, గొర్రెల మందనిచ్చాడు, గాడిదల మంద ఇచ్చాడు, ఒంటెల మందనిచ్చాడు. అలాగా దేవుడు వెండి నగలు, బంగారు నగలు, దాసునగలు సమస్తమును దేవుడు అతనికి దయచేశాడు. అతనితో పాటు లోతుకు దయచేశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఉంటుంది, చదువు. వారు కలిసి ఒక చోట నివసించలేనంతగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. 15వ అధ్యాయంలో చదివితే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై, అబ్రహాము, నీకు కేడమును, నీకు బహుమానం అత్యధికంగా ఉందంటే అబ్రహాం సాగిలపడి అంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా నువ్వు ఏమి ఇచ్చినా ఏమి, ఉన్నదే చాలు. ఒకవేళ ఈ యొక్క ఆస్తికి కర్త ఈ నా ఇంట్లో ఉన్నటువంటి ఎలేజర్ అవుతాడేమో, ఇంక నువ్వు నాకేమిస్తే ఇంకేమంటే నాకు చాలు ఇంతే అంటే, లేదు నీవు నా మాట విన్నందున నేను నీకు అత్యధికమైనటువంటి బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఎంత ఇచ్చాడంటే దేవుడు అబ్రహాముకి, అంత గొప్ప ఐశ్వర్యవంతుడండి అబ్రహాం గారు. అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆఖరికి
22వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు అతనికి కుమారుని అనుగ్రహించిన తర్వాత సుమారుగా ఒక 13 నుండి 15 సంవత్సరాలు ఈడుగలిగినటువంటి కుమారుడు. మంచి వృద్ధాప్యము, 100 సంవత్సరాల అబ్రహాం గారికి వయస్సు అతడు జన్మించినప్పుడు. శారముకు 90 సంవత్సరములు. ఆ బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ వృద్ధాప్యంలో ఆ బిడ్డలపైన ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత అది వర్ణతీతం. అంత గొప్పగా ప్రేమిస్తారు ప్రతి తల్లిదండ్రులు. ఆ బిడ్డల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. అటువంటి మంచి యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి ఆ బాలుణ్ణి దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించు నీ ఒక్కడే కుమారుణ్ణి నా కొరకు మోరియా పర్వతం మీద బలిగా అర్పించమని చెప్పాడు. మరి అబ్రహాము, శారమ్మ స్థితులు ఎలా ఉంటాయండి? వాళ్ళు దేవుణ్ణి రుచి చూసినటువంటి వాళ్ళు. బహుశా నేను అనుకుంటాను, నేను చదివి నేర్చుకున్న విషయంలో, అమ్మా శారమ్మ, దేవుడు ఇస్సాకును అడుగుతున్నాడు, ఏం చేద్దామని అంటాడు. ఇచ్చేయండి, దేవుడు ఇచ్చాడు మనకు. అసలు వృద్ధురాలని 90 సంవత్సరాలు వృద్ధాప్యం ఉన్నటువంటి దాన్ని నేను బిడ్డలకు కావడం ఏంటండి, ఆ బిడ్డలకు పాలు ఇవ్వడం ఏంటండి? అద్భుతం, దేవుడు ఇచ్చేసాను అబ్రహాం. అందుకే ఒక్క మరో మాట మనకి ఎక్కడ మాట్లాడినట్టు కనబడదండి. వెంటనే కట్టెలు చిల్చాడు, గాడిద గంత కట్టాడు, తన 2 పని వాళ్ళని తీసుకున్నాడు, 3 రోజులు ప్రయాణం చేశాడు. 3వ రోజు ఆ మోరి అనేటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళి తన పనివారిని అక్కడే నిలవబెట్టి అంటూ ఉన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తామన్నాడు. ఎంత విశ్వాసం అండి అబ్రహాంలో. ఈ విషయం ఇస్సాకుకి తెలియదండి, ఆ యవనసుడు తెలియదు. ఆ యవన పైన తనను కాల్చగలిగినటువంటి అన్ని కట్టెలు పెట్టాడు. అన్ని కట్టెలు జోడ్చి కట్టెలు కట్టి ఆ తలపైన పెట్టాడు. ఆ కుమారుడు కూడా, నా తండ్రి చాలా వృద్ధుడు, నేను మొయ్యాలని కట్టెలు మోస్తున్నాడు. అబ్రహాం గారు ఒక చేతన నిప్పు పట్టుకున్నాడు, మరొక చేతన కత్తి పట్టుకున్నాడు. ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు కుమారుడు అడుగుతూ ఉన్నాడు, 22వ అధ్యాయం చదువుకోండి, ఆదికాండం. తండ్రి, ఇగో నిప్పులున్నాయి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి కూడా ఉంది, అయితే నాకు ఏదో కొదువు కనపడుతూ ఉంది. బలి అర్పించడానికి ఒక బలికి నువ్వు ఎప్పుడు గొర్రెపిల్లని అర్పిస్తూ ఉంటావు, మరి ఆ గొర్రెపిల్ల ఇక్కడ కనపడలేదని అన్నాడు. కుమారుడా, యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు, బయలుదేరన్నాడు. అక్కడికి వెళ్ళి కట్టెల్ని ఇలా పేర్చాడు. ఈ కట్టెల పైన మంచి వృద్ధుడు ఇస్సాకును, ఆ 15 సంవత్సరాలు ఈ మధ్య వయసులో ఉండే అబ్బాయిని పైన ఎత్తి పండేయలేడు. నాయన, ఆ గొర్రెపిల్ల నువ్వే అని అనగానే బహుశా ఆ ఇస్సాకు కట్టెల పైన వెళ్ళిపోయి పండుకున్నాడు. చేతులు కాళ్ళు కట్టేసి అలా బంధించి అతన్ని కత్తి తీసుకొని తన మీద వేయిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, అబ్రహామా, అబ్రహామా, ఆ బాలుని మీద నీ కత్తి వేయద్దన్నాడు. ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడేటువంటి వాడని నాకు బాగా తెలిసిపోయింది. అక్కడ మీరు గమనించుకుంటే దేవుడు తన కుమారుని అడగగానే వెండి నగలున్నాయి, బంగారు నగలున్నాయి, పశువులున్నాయి, పనివాళ్ళు, పనికత్తులు, గుడారాలు, ఒక దేశం తనకి ఇచ్చాడు. ఇప్పుడు తన కుమారుని అడిగాడు. ఆ కుమారుని కానీ బలిగా అర్పిస్తే సంతానహీనుడు అయిపోతాడు. మరి ఎంత ఆస్తుండి ఏం ప్రయోజనం? ఇదంతా వ్యర్థమే. అంటే మనకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం, ఆస్తి. ఆ బిడ్డలు మనం సంపాదించేటటువంటి ఆస్తికి వారసులు మన బిడ్డలు.
వాళ్ళు దాన్ని అనుభవించాలి. మరి వారసుడే లేకపోతే ఇంకా ఆస్తి పెట్టుకొని మనం ఏం చేస్తాం? అంటే అన్నిటికంటే గొప్ప ఎవరు? మనం కన్నటువంటి మన బిడ్డలే. అలాగే అబ్రహాం కన్నట్టు తన కుమారుడే శ్రేష్ఠుడు. అటువంటి కుమారుణ్ణి 15 సంవత్సరాలు కలిగినటువంటి ప్రాయం కలిగినటువంటి ఆ బిడ్డను అడగగానే అబ్రహాం గారు మరో మాట మాట్లాడుకోకుండా ఆ బిడ్డని బలిగా అర్పించాడంటండి. అలాగ అర్పించడానికి ఒక మాట చెప్పాడు. ప్రియులారా, ఆ ధనవంతుడైతే నీ యొక్క ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అబ్రహాం గారిని నువ్వు ప్రేమించని ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు బలిగా అర్పించమంటే ఆ రోజే ఇచ్చేశాడండి. అంటే దేవుని కంటే మరి దేనిని కూడా ఎక్కువగా ప్రేమించలేదు. మనం కూడా అంతే. దేవుని కంటే మనం దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మనం పరలోకానికి వెళ్ళడానికి అది ఆటంకం. క్రీస్తును వెంబడించడానికి అది ఆటంకం. పరలోకాన్ని వారసు అవడానికి మనకు ఆటంకం అది. అందుకని సూదె బెజ్జలో ఒంటె ప్రవేశించడు, కానీ ధనవంతుడు ఏమాత్రం కూడా ఏం చేయడు, ప్రవేశించలేడని చెప్పేశాడు. అబ్రహాం గారికి తన ధనం కనబడలేదు, తన కుమారుని లెక్క చేయలేదు, దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, మంచి అందగా తినేటువంటి భార్యని ఇచ్చాడా? దేవుడిచ్చాడు. నీ భార్యని నీకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఏహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఏహెజ్కేలు గారు తన భార్యని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు అన్నాడు, ఒక్క దెబ్బతో నేను తీసేస్తాను, నువ్వేం చేయగలుగుతావు అన్నాడు. మనకి ఆస్తిని ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, బిడ్డలనిచ్చిన, భార్యనిచ్చిన, మంచి భర్తనిచ్చిన, ఏది ఇచ్చినా దేవుడు మనం వాటిని అనుభవించడానికి ఇచ్చాడు. అయితే వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకనే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ చెప్పాడు. దేవుణ్ణి, సిరిని ఒకే విషయం ఏం చేయలేమండి, ప్రేమించలేం. ఏది ఇచ్చినా దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు అనుభవించడానికి ఇచ్చాడు. ఆ అనుభవించేటువంటి దాన్ని దేవుని కంటే నువ్వు ఎక్కువగా ఏం చేయొద్దు, ప్రేమించద్దు సుమ. అబ్రహాం గారు తన కుమారుణ్ణి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించలేదండి. తన కుమారుని బలిగా అర్పించేశాడంటండి. మనం ఆ మాటని ఒక మాట చదివి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతాను. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నిమ్మాడు. మరియు అతడు విశ్వాసం బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళ వయసుకలవాడై తన శరీరం మృత్యుతులమైనట్టును శార గర్భము మృత్యుతులమైనట్టును ఎరిగి ఉండి ఒక మాట చెప్పాడు. ఆ 17 వచనమండి, క్షమించండి, 17 వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అన్నాడు. అంటే తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే, అది ఎలా నమ్మాడంట, దేవుడు మృతులను సహితము సజీవులుగా చేయనటువంటి సామర్థ్యం గలవాడని అబ్రహాం గారు సంపూర్ణంగా విశ్వసించాడు. ప్రియులారా, అలాగే మనం యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా మనం గమనించుకుంటే, మీరు గమనించండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఒక మాట చెప్పాడు. రెండవ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 21వ చూడండి.
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడుగా తీర్పు పొందలేదా అని అన్నాడు. అంటే అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించేశాడంటండి. యాకోబు గారు ఏమంటున్నారు? ఇస్సాకును బలిపీఠం మీద అర్పించేశాడంట. అందుకని దేవుడు అతన్ని తన స్నేహితుడుగా అన్నాడండి. మరియు దేవుని స్నేహితుడు అనే అతనికి పేరు కలిగిందంటండి. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. అంటే తన కుమారుని బలిపీఠం మీద ఏం చేశారంటండి? అర్పించిన. మనం ఆదికాండం 2వ అధ్యాయంలో గమనిస్తే ఆ చిన్నవాడి మీద కత్తి వేద్దన్నాడు. ఇక్కడేమో తన కుమారుని బలిగా అర్పించేస్తాడన్నాడు. ఎప్పుడు అర్పించాడండి? దేవుడు ఎప్పుడైతే అడిగాడో అప్పుడే తన మనసునందు తన కుమారుణ్ణి బలిగా అర్పించేశాడంట. అందుకని పాత నిబంధనలో నరహత్య చేస్తేనే పాపం. క్రొత్త నిబంధనలో నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తేనే నువ్వు విమర్శకు లోనగుతావు అని చెప్పేశాడు. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము తన కుమారుని తన మనసులో దేవుడు అడగగానే కాదనుకోకుండా అప్పుడు ఇచ్చేసాడండి. ఇంతటి విశ్వాసం అబ్రహాంకి ఎలా వచ్చిందంటే, మనం రోమిలకు రాసినటువంటి పత్రికలు చదువుకున్నాం కదా, మృతులను సైతము సజీవులుగా చేసేటువంటి వాడని అబ్రహాము దేవుని నమ్మాడంటండి. అలాగా తన కుమారుణ్ణి ఉపమాన రీతిగా తిరిగి అతన్ని పొందాడంటండి. ఎవరు? అబ్రహాం గారు. అంతటి విశ్వాసం అండి అబ్రహాంది. కాబట్టి నేడు ఆ పరదేశులో విశ్వాసులకు తండ్రి అండి. ఎవరండి? అబ్రహాం గారు. అయితే ఈరోజు ఒక్కొక్క విశ్వాసిని ఏ పరిమాణంతో ఆయన దేవుడు కొలతేస్తాడండి? ఎలా కొలత పెడతాడండి ఒక విశ్వాసిని? నీవు నేను విశ్వాసి అన్నట్లయితే నీ విశ్వాసం నా విశ్వాసము ఆ యవనస్తులాగా ఉందా మన యొక్క విశ్వాసం? లేకపోతే అబ్రహాం లాగా ఉందా మన యొక్క విశ్వాసం? అబ్రహాం తీసుకొచ్చి పక్కన పెడతాడు, యవనస్తుని తీసుకొచ్చి పక్కన నిలబెడతాడు. ఈ ఇద్దరిలో మన యొక్క విశ్వాసాన్ని పరిమాణ కొలతను పెడతాడు. నీకు అబ్రహాములో ఉండేటువంటి ఆ విశ్వాసము నీలో ఉంటేనే నువ్వు అబ్రహాంకి, ఆ విశ్వాసులకు తండ్రి అబ్రహాంకి నువ్వు కుమారుడు అవుతావు. లేకపోతే నువ్వు అబ్రహాంకి నువ్వు కుమారుడుగా ఎప్పుడు కూడా ఎంచబడలేవు. కాబట్టి పరిమాణం కొలత ఎలాగంటే అబ్రహాం నిలబెట్టి అబ్రహాంకు ఉన్నంత విశ్వాసం నీకు నాకు ఉందని చూస్తాను. అయితే ప్రియులారా, అబ్రహాం గారు ఎంత ధనవంతుడండి! వచ్చినటువంటి యవనస్తుడి కంటే 100 రెట్లు గొప్ప ఐశ్వర్యవంతుడండి. ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించలేదండి. ఆయన పరదేశంలో ఈరోజు విశ్వాసాలకు అందరికీ తండ్రిగా లేడండి. అయితే తన వయసును తనకు ఆటంకం కలగలేదు. దేవుడి పిలవగానే అది ఆటంకం కనబడలేదు. తన ఆస్తి తనకు ఆటంకం కనబడలేదు. తన బిడ్డలు, తన కుమారుడు తనకు ఆటంకం కనబడలేదు. అందుకని ఆయన ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అయితే నువ్వు లోకమును ధనమును రెండింటిని నువ్వు ప్రేమించుకుంటూ నువ్వు నిత్య జీవంలోకి నేను ప్రవేశించాలన్నట్లయితే సూది బెజ్జలో ఒంటె దూరద్దంట, కానీ ధనవంతుడు ప్రవేశించలేడు. ధనం కాదు ఇక్కడ సమస్య. ఆ ధనమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆ ధనవంతుడు. కాబట్టి ప్రియులారా, మన ధనమైనా, భార్య అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లైనా, స్వదేశమైనా, మన బంధువులైనా అంతా కూడా దేవుని తర్వాతనే మరి ఏదైనా కూడా. అలాగా నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నట్లయితే, నువ్వు క్రీస్తును వెంబడించాలని అనుకున్నట్లయితే, నువ్వు క్రయాన్ని చెల్లించకపోతే క్రీస్తుకు శిష్యుడిగా బ్రతకలేవు. కాబట్టి ప్రియులారా, మనకు మనం ఆలోచించుకుందాం, మనకు మనం పరిశీలన చేసుకుందాం.
మనము ఆ ధనవంతుడైనటువంటి యవనస్తులాగా ఉన్నామా, లేక అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉన్నామా ఆలోచించుకున్నాం. క్రీస్తును మనం వెంబడించాలన్నట్లయితే మనల్ని మనం నిరాకరించుకొని సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిద్దాం. అలా వెంబడించడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మేము హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. రెండవ భాగంలో మార్కు సువార్తలో 10వ అధ్యాయము 17 నుండి ఉన్నటువంటి విషయాలు చదువుకుందాం. ఇంకొక పాఠంలో లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు ఉన్నటువంటి విషయాల్ని ఇంకొక పాఠంగా ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపల నాయన, మీ పాదాలు పొందనాలు. మీ మాటల్ని, మీ లేఖనాల్ని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బోధించినటువంటి విధానంలో మేము కొద్ది మట్టుగా ఆలోచించుకోగలడానికి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ విషయాలని నేను నేర్చుకుంటూ అలాగా నేను ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా వినేటువంటి వాళ్ళకి, ఫేస్బుక్ ద్వారా వినేటువంటి వాళ్ళకి, అలాగా ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చొని వినేటువంటి బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి అనేక సంగతులను నేర్చుకుని మేము విశ్వాసంతో మేము ముందుకు పోగలే భాగ్యాన్ని అనుగ్రహించి మీ కృపతో మమ్మల్ని నడిపించగలరని, ఈ కార్యక్రమం వీక్షించేటువంటి ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కొద్దిన పాలు మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. వందనాలు.